హాయ్ హలో ఎలా ఉన్నారండి బాగున్నారా? ఈరోజైతే మన రెసిపీ గోధుమ పిండితో బిస్కెట్లు అండి. చాలా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్పాను. మీరు కంపల్సరీగా ఈ వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి. ఎక్కడైతే ఏం తప్పులు చేస్తే బిస్కెట్లు అయితే మనకి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కూడా మీకు చెప్తున్నాను. నేనైతే ఎక్కువసార్లు చేసి అయితే మీకైతే చెప్తున్నానండి. మీరైతే నేను చెప్పిన ప్రకారం చేసుకున్నారంటే ఇంత పర్ఫెక్ట్గా బిస్కెట్లు అయితే మీరు చేసుకోగలుగుతారు. మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను ఒక అరకప్పు పంచదార అయితే తీసుకున్నాను. అందులో 4 యాలకులు వేసి మెత్తటి పౌడర్లు అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం ఏదైనా ఒక లెక్క ప్రకారం తీసుకోవాలి. ఇప్పుడు మీకు కనబడుతుంది కదండి ఒక గ్లాసు. మనం ఇదే గ్లాస్ తోటి నేను కప్పు కరెక్ట్గా గోధుమ పిండి అయితే తీసుకున్నాను. అదే కప్పుతోటి సగానికి పంచదార అయితే తీసుకున్నాను. పౌడర్ అయితే చేసుకున్నానండి. అందులోనే 4 యాలకులు వేసి పౌడర్ అయితే మెత్తటి పౌడర్లు అవి చేసుకున్నాను. చూడండి ఇంత మెత్తగా పౌడర్ అయితే అయిపోవాలి షుగర్ మనకి. అలాగే 2 స్పూన్లు శనగపిండి అయితే తీసుకున్నాను. అలాగే దీంతో చూడండి నేనైతే పావు అయితే తీసుకున్నానండి. పావు నెయ్యి అయితే తీసుకున్నానండి. మీ దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉంటే అరకప్పు అయితే నెయ్యి అయితే తీసుకోండి. నేను పావు అయితే నెయ్యి తీసుకున్నాను. ఉన్న పావుకి నేను కాచిన పాలు అయితే వేసుకుంటాను. మీరు పూర్తిగా నెయ్యితో చేసుకోవాలంటే అరకప్పు నెయ్యి అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందు ఒక బౌల్లోని షుగర్ పౌడర్ అయితే వేసుకున్నాను. మీరు కరెక్ట్గా కొల ప్రకారం అన్నీ చూసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు నేను పావు తీసుకున్నాను కదండి, నెయ్యి పావు అయితే వేసుకుంటున్నాను. ఉన్న పావంతు కూడా మనం కాచిన పాలు అయితే తీసుకుందాము. మీకు పూర్తిగా నెయ్యి ఉంటే అరసకం నెయ్యి మట్టుకు వేసుకోండి. ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు నెయ్యి అయితే పడుతుంది. ఇప్పుడు ఈ షుగరు మనకి ఇప్పుడు తీసుకునే ఈ నెయ్యి బాగా మెల్ట్ అయిపోవాలండి. బాగా మెల్ట్ అయ్యి బాగా లూజ్గా అనేది రావాలి. బాగా పఫ్లీ టైప్లో బాగా అయితే రావాలి. అలా మనం బాగా కలుపుకుంటేనే మనకు బిస్కెట్లు అనేది చాలా బాగా వస్తాయి. మనకి ఎంత బాగా లూజుగా అయ్యే వరకు కూడా ఈ పంచదార అలాగే మనం వేసుకున్న ఈ నెయ్యి కూడా చూడండి నేను చాలాసేపు కలుపుకుంటే కానీ ఇలా అయితే అవ్వలేదు. అంటే ఇంత బాగా కూడా అవ్వాలి. ఇంత లూజుగా మనకి ఇలా రావాలి. ఇలా క్రీమీ టైప్లో రావాలండి. ఇది ముఖ్యం అండి. ఇప్పుడు మనకి ఇదైతే తయారైపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం పిండి అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదండి. ఈ గోధుమ పిండి అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. మనం ఇందులో గోధుమ పిండి వేసేసుకున్న తర్వాత ఇందాక 2 స్పూన్లు అండి, కరెక్ట్గా 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోకూడదు. అలాగే బేకింగ్ పౌడర్ అండి, మీకు బేకింగ్ పౌడర్గా లేకపోతే బేకింగ్ సోడానే వేయండి. ఫుల్గా అయితే నేను ఒక స్పూన్ ఫుల్గా తీసుకున్నాను బేకింగ్ పౌడరు. ఇప్పుడు వీటిని మనం ఈ నెయ్యి మిశ్రమం ఉంది కదండి, నెయ్యి మిశ్రమంలో బాగా ఈ పిండి కలిపేలాగా చేతితో బాగా కలుపుకోవాలి. మనం మొత్తం కలిసిపోవాలండి. మనకి నెయ్యిలోని పిండి అంతా బాగా కలిసే వరకు కూడా మనం బాగా కలుపుకోవాలి. మనకి ఇలా పిండి కలిపిన తర్వాత ఇలాగ మనం చూడండి చేతితో ఇలా తీస్తే మనకి ఇలా ఉండలాగా అవ్వాలి. అలా అయితే మనకి పిండి బాగా నెయ్యిలో బాగా కలిసినట్టు. ఇప్పుడు మనకి తగినన్ని పాలు పోసి మనం మెత్తగా చపాతీ ముద్దలు అయితే చేసుకోవాలి. పాలు అనేవి మనకి మరగబెట్టి కాచి చల్లారిన పాలు అయితే వాడుకోవాలండి. చాలా తక్కువ పాలు వేసుకోవాలి, ఎక్కువ కాదండి. ఎక్కువ పాలు వేసేసినా మన బిస్కెట్లు అనేవి చాలా గట్టిగా అయితే వస్తాయి. చాలా తక్కువ పాలు వేసుకోవాలండి. నేనైతే పావు కంటే కొంచెం ఎక్కువగానే నెయ్యి అయితే తీసుకున్నాను. ఇంకా చాలైన మెదడులో నేనైతే పాలు అనేది ఉపయోగిస్తున్నాను. మీరు పావు మీద ఇంకా కొంచెం ఎక్స్ట్రా నెయ్యి అయితే తీసుకోండి. మనకు కొంచెం ముద్ద అయ్యే వరకే మనం కొంచెం పాలు అనేది యాడ్ చేసుకొని ఇలా మళ్ళీగా మరీ ఎక్కువ రఫ్గా కాకుండా చాలా మళ్ళీగా ఈ ముద్దలా అయ్యే వరకు పాలు వేసి ఇలా ముద్దలాగా చపాతీ ముద్దలాగా అయితే ఇలాగ కలుపుకోవాలి. ఈ పిండిని పాలు అనేది చాలా తక్కువ వేసుకొని మనకు ముద్ద అవ్వడానికే పాలు అనేది తక్కువ వేసుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి ఈ చపాతీ ముద్దలాగా ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని చూడండి ఇలాగ మనం ఇలా ఎక్కడ చూడండి ఎలా ఉందో మొత్తం పిండి అనేది మనకి ఈ లెక్కలో అయితే ఇలా రావాలి పిండి. ఇప్పుడు మన పిండి అయితే కలపడం అయిపోయింది కదా. ఇప్పుడు బిస్కెట్లు అయితే తయారు చేసుకుందాము. ఇప్పుడు ఈ ముద్దలోనే మనం ఒక సగం ముద్ద అయితే పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉన్న సగం ముద్దని కూడా మనం పూర్తిగా రౌండ్గా బాల్లా చేసుకోవాలి. పూర్తిగా బాగా చేత్తో బాగా నలుపుకొని బాగా బాల్లా చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక దలసరి చపాతీలాగా ఒక బండ మీద పెట్టి ఇలా పాముకోవాలి. చూడండి ఇలా రౌండ్గా చేసుకుందాము. ఇప్పుడు బండ మీద పెట్టి ఇలా చేత్తో ఇలా అద్దుకొని
మనకి సైడ్న క్రాక్స్ వచ్చినా పర్లేదండి. మనం చేత్తో కూడా ఇలాగా రౌండ్గా బాల్ చేసుకొని బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు. కానీ దానికంటే మనకి ఇలా అయితేనే బిస్కెట్లు అనేది చాలా రౌండ్గా మంచి షేప్లో అయితే వస్తాయి. మన చేత్తో చేసుకుంటే పక్క సైడ్ అయితే పగిలిపోవడం అది కూడా ఉంటుంది. మనం ఇలాగా చేసుకున్నామంటే మనకి చాలా బాగుంటాయి బిస్కెట్లు అనేది. చాలా షేప్ కూడా చాలా అన్నీ కూడా ఒకలాగే వస్తాయి, బాగుంటాయి కూడా. చూడండి, నేను దలసరిగా అయితే చపాతీ ముద్దలాగా దలసరిగా చేసుకున్నాను. ఇప్పుడు గ్లాస్తో అయితే ఇలాగా బిస్కెట్ షేప్లో అయితే చేసుకుంటున్నాను. మనకి ఇలా అయితే బిస్కెట్లు అనేది చాలా బాగా వస్తాయి. దలసరిగా అయితే ఉండాలి చపాతీ అనేది. దలసరిగా ఉంటేనే ఈ బిస్కెట్లు అనేది బాగుంటాయండి. ఇప్పుడు ఈ పిండి అంతా పక్క సైడ్ పిండి అంతా పక్క తీసుకొని చూడండి, బిస్కెట్ అనేది షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇంత రౌండ్ షేప్ ఇంత పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఇప్పుడు ఈ గ్లాస్తో చిన్న లైట్గా డిజైన్ అయితే చేసుకుంటున్నాను. కొంచెం లుక్గా కనబడతాయి బిస్కెట్లు. మనకి బిస్కెట్లు చూడండి, ఈ విధంగా అయితే మనకి కొంచెం తేలిగ్గా బిస్కెట్ అయితే తయారైపోద్ది. అలాగే మిగతా పిండితో కూడా ఇలాగే తయారు చేసుకుందాము. మనము దలసరిగా అయితే చపాతీ మాత్రం చాలా దలసరిగా చేసుకోవాలి. అలా అయితేనే మనకి బిస్కెట్లు అనేది బాగుంటాయి. మరి పలచగా ఉన్న బిస్కెట్లు అనేది బేగా మాడిపోతూ ఉంటాయి. ఈ దలసరి అయితే ఉండాలండి బిస్కెట్లు. సరేనండి, ఇప్పుడు మనకి బిస్కెట్లు అన్నీ కూడా తయారైపోయాయి. నాకైతే నేను చేసుకున్న పిండి ప్రకారం నాకైతే ఈ ప్లేట్లోకి అయితే ఈ బిస్కెట్లు అయితే వచ్చాయి. మనం చాలా అందంగా లుక్ కూడా చాలా బాగా కనబడుతున్నాయి కదండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం ఒక బిర్యానీ బేసిన్ ఉంటుంది కదండి, ఇలాంటి బేసిను, దలసరి బేసిను, ఇలాంటి బేసిన్లో అడుగునైతే నేను ఉప్పు అయితే వేసుకున్నానండి. ఇలా ఉప్పు వేసుకున్నామంటే మన బేసిన్ అది కూడా మాడకుండా ఉంటుంది. అలాగే అడుగున ఒక మూత అనేది పెట్టుకున్నాను. మనం ఈ మెథడ్లో అయితేనే మనకి బిస్కెట్లు అవి కూడా బేగా మాడకుండా కూడా ఉంటాయి. అలాగే మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వేడి చేసుకుందాము. అలాగే ఒక కేక్ గిన్నె తీసుకున్నానండి. మీరు స్టీల్ ప్లేట్ కానీ ఏది తీసుకున్నా పర్లేదు. అడుగునైతే లైట్గా నెయ్యి అయితే రాసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ బిస్కెట్లు ఇందులో అయితే నేను వేసుకుంటున్నాను. బిస్కెట్కి గ్యాప్ లేకుండా గ్యాప్ ఉండేలాగా వేసుకోవాలండి. ఎందుకంటే బిస్కెట్ కుకింగ్ అయినప్పుడు మళ్ళీ లైట్గా చిన్నది పొంగుతాయి. కాబట్టి కొంచెం గ్యాప్ ఇవ్వండి. కొంచెం గ్యాప్ ఇచ్చి బిస్కెట్లన్నీ కూడా ఇలా పేర్చేసుకోవాలి. అడుగునైతే లైట్గా నెయ్యి అయితే రాసుకున్నాను, అంటే ఫ్రీగా మనకి బిస్కెట్లు అనేది వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఇందాక వేడెక్కిందండి నాకు. ఇప్పుడు అందులోకి అయితే నేను ఈ బిస్కెట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా అయితే సింపుల్గా అవుతుందండి. బేగా మాడిపోవడానికి ఛాన్స్ అది కూడా ఉండదు. ఈ అడుగును ఉప్పు అది వేసుకొని ఇలా కేక్లా బేకింగ్ చేసుకుంటే. ఇప్పుడు మనం మూత అయితే పెట్టేసుకుందాము. ఇది కరెక్ట్గా చుట్టూ కూడా తగలకుండా మధ్యలోనే ఉండేలా పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం సైజ్ మంట అయితే పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే ఒక 5 మినిట్స్ మీడియం మంట పెట్టుకోవాలి. తర్వాత ఉన్న పావు గంట కూడా స్లిమ్ మంట అయితే పెట్టుకోవాలి. 20 నిమిషాలు అయితే మనం పూర్తిగా కుక్ అయిపోతాయి. చూడండి, నాకు కుక్ అయ్యే లేదని నేను ఒకసారి చూసుకుంటున్నాను. ఇలా మనం ఏదైనా చాక్తో దేనితోనైనా చూసుకొని బాగా మెత్తగా కానీ తగిలాయంటే కుక్ అవ్వలేదని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు అయితే ఉంచుకుందాము. చూడండి, నాకైతే ఇంకా కుక్ అవ్వలేదు. మనం ఇలా బిస్కెట్ని ఎప్పుడైతే చాక్తో ఇలా జరిగి మనకు కనబడిపోద్దండి. ఇప్పుడు అవి మళ్ళీ చూసుకుందామండి. చూడండి, మనకి ఇలా మూత తీసామంటే అడుగున ఎర్రగా కలర్ అయితే కనబడుతుంది. ఎప్పుడైతే ఇలా కనబడ్డదో మనకు బాగా కుక్ అయినట్టు లెక్క. ఇప్పుడైతే మన బిస్కెట్లు అన్నీ కుక్ అయిపోయాయండి. మనం అయితే ఇవి ఒక సైడే కుకింగ్ చేసుకున్నామండి. అలాగే బిస్కెట్లు మనం 2 వైపులు కూడా కుకింగ్ చేసుకుంటే ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. నేనైతే ప్రస్తుతానికి ఒక ప్లేట్ అయితే ఒక సైడే నేను కుకింగ్ చేసుకున్నాను. నేనైతే ఈ ప్లేట్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ ప్లేట్ మళ్ళీగా తీసుకోండి, చేయికి కొంచెం కాలుతుంది, బాగా వేడెక్కి ఉంటుంది కదా. అలాగే ఇంకో ప్లేట్తో కూడా నేను పెట్టుకుంటున్నాను. సేమ్ ఇంకో ప్లేట్తో కూడా నేను ఇలాగే చేసుకున్నాను. ఈ బిస్కెట్లు కూడా ఇప్పుడు ఇందులో అయితే పెట్టేసుకుందాము. ఎక్కడ కూడా పక్క సైడ్ మాత్రం తగలకుండా పెట్టుకోండి. మధ్యలోనే సేమ్ అలాగే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 వైపులో కూడా ఇదైతే కుకింగ్ చేసుకుందామండి బిస్కెట్లు. అంటే ఒక 5 మినిట్స్ అయితే మనం మీడియం మంటలో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనకి కిందన కలర్ వచ్చిన తర్వాత లైట్గా కలర్ వచ్చిన తర్వాత తిప్పుకోవాలండి. మనకి లైట్గా కలర్ వచ్చిన తర్వాత తిప్పుకుందాము. ఓకే, ఇవి ఇందాక తీసుకున్న బిస్కెట్లు అండి. ఇందాక మనం తీసుకున్న బిస్కెట్లు ప్లేట్లోకి అయితే పెట్టుకుంటున్నాను. ఇవి మనకి ఒక సైడ్ కుకింగ్ చేసాము, చూడడానికి అయితే బాగా లుక్గా అయితే కనబడుతున్నాయి. కానీ మనం 2 వైపులా కూడా ఇది కుక్ చేయలేదు కాబట్టి
పైన సైడ్ మాత్రం మనకి తిన్నప్పుడైతే కొంచెం పచ్చిగా అయితే కనబడుతుందండి. గోధుమ పిండి అనేది మనకి బాగా కుక్ అవుతేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక సైడ్ ఎప్పుడైనా బిస్కెట్లు ఒక సైడ్ కుక్ చేసినవి కొంచెం పచ్చివాసనలా కూడా వేస్తాయండి. కాబట్టి బిస్కెట్లు మాత్రం కంపల్సరీగా రెండు వైపులు కూడా కుకింగ్ చేయాలి. చూడండి నేను రెండో ప్లేట్ మళ్ళీ చూసుకుంటున్నాను. నాకు చూడండి లైట్గా అయితే కుక్ అయింది కదా. ఇప్పుడు రెండో సైడ్ కూడా కుకింగ్ చేసుకుంటున్నాను. మన ఈ గోధుమ పిండి బిస్కెట్లు రెండు వైపులు కూడా కుకింగ్ చేసుకోవాలి. మనకి కలర్ వచ్చినా పర్లేదండి, అటు ఇటు కూడా మనకి కలర్లో ఉన్నా పర్లేదు, కానీ బిస్కెట్ అనేది మనకు బాగా పర్ఫెక్ట్గా కుకింగ్ అవుతుంది. తిన్నప్పుడు కూడా మనకి ఎక్కడ పచ్చిది అనేది లేకుండా బాగుంటాయి. మనం ఫస్ట్ చేసుకున్న బిస్కెట్లు పైకి మనకి కలర్ఫుల్గా కనబడినా సరే అవి కొంచెం పచ్చిగా కూడా వస్తాయి మనకి. ఎందుకంటే ఒక సైడ్ కుకింగ్ అవుతాయి, రెండో సైడ్ మాత్రం లైట్గా పచ్చితనం అయితే ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను రెండో సైడ్ కూడా పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తీసేసుకుంటాను. అలాగే ఇలా చూడండి, ఇలా కూడా మనం కుక్ చేసుకోవచ్చు. ఏదైనా ఇలా పెనం పెట్టుకొని మూత పెట్టుకొని ఇలా కూడా కుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా చేసుకున్నవి కొంచెం బేగా మాడిపోవడం ఛాన్స్ అయితే ఉంటాయండి. మనం ఫస్ట్ చేసుకున్న దాంట్లోనే చేసుకుంటేనే సాల్ట్ ఉప్పు అది వేసి మనం ఇలా చేసుకుంటేనే ఫస్ట్ ఎలా చేసుకున్నాం అలా చేసుకుంటేనే మనకు మాడకుండా బిస్కెట్లు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి బిస్కెట్ అనేది మనకి లైట్గా కుక్ అయింది చాలండి. మనం ఇటు సైడ్ కూడా చిన్న లైట్గా కుక్ అయితే మనకి సరిపోద్ది. ఆ పచ్చివాసన అనేది లేకుండా అయితే ఉంటుంది. కాబట్టి మీరు రెండు సైడ్లు కూడా కుకింగ్ అది చేసుకోండి. మనకి బిస్కెట్లు అనేది బాగుంటాయి. మనకి ఈ బిస్కెట్లు ఎందుకంటే గోధుమ పిండి అనేది మనకి బేగా పచ్చివాసన అనేది వస్తుంది. కాబట్టి రెండు వైపులు కుకింగ్ చేసుకుంటేనే మనకి బిస్కెట్లు అనేది చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక సైడ్ కానీ కుకింగ్ చేసుకుంటే మనకి చిన్నది పచ్చిదనం అనేది మనం తింటున్నప్పుడు అయితే కనబడుతుంది. నాకు చూడండి రెండు వైపులు కూడా బాగా కుకింగ్ అయితే అయ్యాయి. మీకు చెప్పడానికి నేను ఫస్ట్ అయితే తీసి చూపించాను. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఇది కూడా పెట్టుకొని రెండు వైపు కూడా కుకింగ్ అయితే చేసుకున్నాను. చూడండి మనకైతే బిస్కెట్లు అయితే తయారైపోయి నేనైతే రెండు వైపులు కూడా కుకింగ్ అయితే చేసుకున్నానండి. మనకి కలర్ బ్రౌన్ కలర్ వచ్చినా పర్లేదండి, మనకి చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి. అలాగే మీకు ఉడికేటప్పుడు మెత్తగా ఉన్నా సరే మనకి చల్లారిన తర్వాత అయితే గట్టిగా అయిపోతాయండి. మీరు అయితే ఇబ్బంది ఏం పడొద్దు, చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి. చాలా బాగుంటాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి బిస్కెట్లు. నేను చెప్పినట్టుగానే మీరు చేసుకున్నారంటే కంపల్సరిగా మీకు ఈ బిస్కెట్లు చూడండి ఎంత బాగా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. మేము తిని చూసాము, చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. చల్లారిన తర్వాత మనకి చాలా పర్ఫెక్ట్గా బిస్కెట్లు అయితే వస్తాయి. ఎక్కువ స్వీట్నెస్గా ఉండవు, చాలా బాగుంటాయి బిస్కెట్లు. మీరు కంపల్సరిగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. మరి మీకు ఈ బిస్కెట్లు అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరిగా ట్రై చేయండి, మీరు మీ పిల్లలకైతే పెట్టండి. నేను చెప్పిన దాని ప్రకారం మీరు ఫాలో అయ్యారంటే మీకు బిస్కెట్లు అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.